నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గండికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అసభ్యమైన పోస్టులు పెడుతున్నా కనీసం మినిమం యాక్షన్ తీసుకోవట్లేదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు. ఒకసారి గెలుపోటలు అనేది సహజం. మీకు ఇల్లీగల్ గా ఒక రెసిడెన్స్ కాకపోయినా ఒక ఇల్లీగల్ గెస్ట్ హౌస్ లో మీరు ఉంటున్నా కూడా వరద వచ్చినప్పుడు కానీ మిగిలిన సమయాలలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనిషికి విలువలు ఉండాలి, విలువలు పాటించాలి. ఒక్క కానిస్టేబుల్ కూడా ఇక్కడ పెట్టకుండా మీరు తీసేస్తున్నారు ఇంటి దగ్గర అని అంటే ఏ రకంగా అనుకోవాలి? ఇక్కడ భద్రత లేదు, బయట పర్యటనకి వెళ్ళినప్పుడు మినిమం థింగ్స్ ను పాటించట్లేదు. ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి అఫీషియల్ గా వస్తున్నట్టు డేట్ 2 days ముందే పోలీస్ ఆఫీసర్ కమ్యూనికేట్ చేసినా కూడా అన్ని చర్యలు మా వైపు నుంచి తీసుకుంటున్నా కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇది మీకు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం, లేదా ఇది మా పరిధి కాదు మేము చెయ్యమన్న మాటను మీరు అఫీషియల్ గా చెప్పండి. మేము కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా విన్నవించుకుంటాం. ఆయనకు రిప్రజెంటేషన్ త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా లీగల్ గా కూడా దీనిపైన ఖచ్చితంగా మేము మా యొక్క ప్రొసీజర్స్ కూడా ఫాలో అవుతాం. మీరు నిజంగా ఈ విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణం అని చెప్పి ఖండిస్తూ, అదే రకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తను కోల్పోయి, ఒక ఆత్మీయుని కోల్పోయి, ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని పార్టీ నాయకుడిగా అండగా నిలబడినందుకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయం క్రియేట్ చేయాలి, మండలానికి ఒకరిని చంపితే కానీ వీళ్ళకు భయం రాదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులలో నిర్భయంగా ఊరలేకొచ్చి తండ్రి కొడుకు పైన దాడి చేసి, కొడుకుపై దాడి చేస్తుంటే ఏమేమి ప్రశ్నించినటువంటి తండ్రిని నిర్దాక్షిణంగా 20 మంది యువకులు అక్కడ స్థానిక నాయకులతో కలిపి దారుణాది దారుణంగా చంపితే ఎంత బాధ ఉంటుంది. ఈరోజు ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ ఆఫీసర్లను ఇలా మాట్లాడారని మాట్లాడుతున్నారే, ఒక ఆత్మీయులను రోజు పార్టీకి సంబంధించిన ఆత్మీయులు మేము వైఎస్ఆర్సీపీ వ్యక్తులము అన్న ఒక్క మాటకు అతి కిరాతకంగా దారుణంగా ఇళ్లను లూటీ చేసి ఇళ్లపైన దాడులు చేస్తూ అగ్గి పెడుతూ కార్యకర్త నిర్దాక్షిణంగా చంపుతుంటే కూడా ఎందుకని పోలీసులు దానిపైన చర్యలు చేపట్టట్లేదు? నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి పోలీసులకు, చట్టాన్ని గౌరవించేటువంటి పోలీసులకు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేటువంటి పోలీసులకు కానీ అధికారులకు కానీ వి రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్, వి సెల్యూట్ దెమ్, వాళ్ళకు చెయ్యెత్తి సెల్యూట్ చేస్తాం. కానీ చట్టానికి వ్యతిరేకంగా దోస్ హూ బిహేవ్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ దోస్ హూ గో అగేన్స్ట్ ద లా, అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా కూడా వాళ్ళపైన చర్యలు చేపట్టేది అన్నటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయంలో కూడా చట్టానికి గౌరవించని వ్యక్తులను, నిర్దాక్షిణంగా దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్న వ్యక్తులను, అన్యాయాన్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తులను, డ్యూటీలో ఉండి వాళ్ళ బాధ్యతను గౌరవించినటువంటి వాళ్ళను ఖచ్చితంగా కూడా వాళ్లకు యూనిఫామ్ లేకుండా చేస్తామన్నటువంటి మాట. ఎస్, దాంట్లో తప్పేముంది? తప్పు చేసిన వాళ్ళకు వర్తిస్తుంది, తప్పు చేయని వాళ్ళకి ఎప్పుడు రాదు కదా. అది ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఈరోజు కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు మాట్లాడారు. నిజంగా వాళ్ళు కూడా నేను కోరుతున్నా, యూనియన్ నాయకులకు కానీ, గౌరవనీయులైనటువంటి అధికార సంఘాల నాయకులకు కానీ, పోలీస్ అధికార నాయకులకు కానీ ఒక మాట మీరు కూడా వినండి స్పష్టంగా. మేము కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్నటువంటి దాన్ని అతిక్రమించద్దు. రాజకీయంగా ఒకసారి ఒక పార్టీ అధికారులకు వస్తుంది, ఇంకొక పార్టీ ఇంకోసారి అధికారులకు రావచ్చు. కానీ మన డ్యూటీ మనం చేయాలి. మనం పెట్టుకున్నటువంటి టోపీ ఏదైతే 3 సింహాలు ఉన్నాయో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పోకూడదు. చట్ట పరిమితులు ఉంటాయి. మన యొక్క స్వలాభం కోసమో లేకపోతే అవతలలో భయాందోళనకు గురి చేస్తారనో చెప్పి మనం లొంగిపోతే, ఆ వ్యవస్థను దిగజారుస్తే,
అది ఎంతవరకు సమంజసమో మీసారి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు యూనియన్ నాయకులుగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ సహచర పోలీసులకు అండగా మీరు నిలబడండి, అంతేగాని పార్టీల పరంగా కాదు. రెడ్ బుక్ రాజ్యాంగము అన్నటువంటిది పెట్టి రాజకీయ నాయకులు అణగదొక్కుతూ వాళ్ళను ఒక రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే పక్కన పెట్టి మా రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పి అనేక రాజకీయ నాయకుల పైన భౌతిక దాడులు, హత్యలు, అరెస్టులు చేస్తున్నారు. మరి అది ఒక రాజకీయ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాదు, అందులో భాగంగా పోలీసు వాళ్ళు నిజాయితీగా పనిచేసినటువంటి అనేక మంది అధికారులకు గతంలో చట్టాన్ని కరెక్ట్ గౌరవించిన వ్యక్తులు అనేక మందిని కూడా ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలోకి చేర్చి వాళ్ళకి మినిమం పోస్టింగ్లు ఇవ్వకుండా దారుణాతి దారుణంగా అవమానించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అది ఒకసారి గమనించుకోండి. వాళ్ళు కూడా సాటి మీ పోలీసు అధికారులే, వాళ్ళు గౌరవించండి. ఈరోజు కౌన్సిల్ పరంగా గౌరవనీయులు అశోక్ బాబు గారు he asked the question that the details of police personnel kept. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తా ఉన్నా, హక్కుల కోసం పోరాడే వారిపై ఉక్కుపాదం కాంగ్రెస్ యొక్క పాలన అంటే, నిలదీస్తే నిర్బంధాలు, నిరసిస్తే కేసులు, అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, జై తెలంగాణ అంటే జైలు, బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలే టార్గెట్, బీజేపీల మీద కేసులు లేవు, బీజేపీ సోషల్ మీడియా మీద కేసులు లేవు, కేసులతో దాడి, చేతులకు బేడీలు. ఇలా చూస్తూ ఉంటే మీడియా మిత్రులు ఒకసారి ఫోటో తీసుకోండి సార్. పెద్దగా సోషల్ మీడియాలో కేసుల గురించి ఇట్లా పట్టుకోండి, ఇది ఇంత పెద్దగా ఇన్ని కేసులు, కంప్లైంట్ ఇచ్చడం లేకపోతే కానిస్టేబుల్తోనే పెట్టిస్తూ ఉన్నారు. సైబర్ అటాక్, అమెరికా అటాక్ లెక్క సైబర్ అటాక్ మన సౌత్లో ఉంది. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, యూట్యూబర్ల మీద కేసులు, విద్యార్థులను గుంట నక్కలని చెప్తాడు, జై తెలంగాణ అంటే జైలు, కేసులతో దాడి, చేతులకు బేడీలు, మీడియా సోషల్ మీడియా పైన అణిచివేత. నీ ఇందిరమ్మ పాలన ఒక వరెస్ట్ అయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది అరెస్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. స్వరాష్ట్ర తెలంగాణలో చీకటి అధ్యాయం. గతంలో కేసీఆర్ గారి పాలన అంటే జనహిత పాలన ఉండే, ఇవాళ రేవంత్ రెడ్డి పాలన అంటే హింసాయుత పాలన అయింది, చేతులకు సంఖ్యలేసే పాలన అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, అడుగుదీసి అడిగేస్తే అరెస్టులు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ, ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఎట్లునే మేము చిన్నప్పుడు చూడలేం, కానీ ఇలా నిజంగా అప్రకటిత ఎమర్జెన్సీ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులను ఉసిగొల్పుతూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి పేరు చెప్పకపోతే ఆయన మీద కేసులు, రాష్ట్రమంతటా వేధింపులు, అక్రమ కేసుల బనాయింపు పర్వం. రేవంత్ సర్కారు బీఆర్ఎస్ లీడర్లను, క్యాడర్ను టార్గెట్ చేస్తుంది. అన్నీ కూడా పింక్ బుక్కలు ఎక్కిస్తున్నాం. ఏ పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ క్యాడర్ని పీడిస్తూ ఉన్నారో అవన్నీ కూడా పింక్ బుక్లో ఎక్కుతూ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటన్నిటిని చేయడానికి ఇలా అక్కడ షాడో సీఎం, సచివాలయంలో షాడో సీఎం మీనాక్షి నటరాజన్, అక్కడ సచివాలయం నుంచి షాడో సీఎం మీనాక్షి నటరాజన్ గారు ఇందిరమ్మ రాజ్యం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ మన పక్కన కమాండ్ కంట్రోల్ ఉంది, కమాండ్ కంట్రోల్ నుంచి ఈ డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీస్ రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ రాజ్యం, షాడో సీఎం మీనాక్షి నటరాజన్ గారు నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ రాజ్యం, ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి నడిపిస్తున్న డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్న పోలీస్ రాజ్యం ఏదైతే ఈ రెండు కలిపితేనే ఇందిరమ్మ రాజ్యమా అని చెప్పి నేను మీడియా మిత్రులను అడుగుతున్నా. అసలు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ లీడర్లను, క్యాడర్ను టార్గెట్ చేసి ఎక్కడికక్కడ అడుగు తీసి అడిగేస్తే అరెస్టులు, సోషల్ మీడియాలో నిలదీసిన తప్పేనని కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రమంతా
కేసుల బనాయింపు పర్వం, అక్రమ కేసులు. ఫార్మర్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క లాంటిది ఎంఎస్ఎంఈ సెక్టర్. 75 సంవత్సరాలు ఈ యొక్క సెక్టర్ని మన స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా వరకు మర్చిపోయారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత దేశానికి వెన్నుముక్క అయ్యేటువంటి ఈ సెక్టర్ని, స్పెషల్లీ స్మాల్ అండ్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ కొరకు ఎలాంటి కొలాటరల్స్ లేకుండా, అంటే ఎలాంటి జామీను లేకుండా ముద్రా లోన్, ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రవేశపెట్టడం జరిగింది 2015లో. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తగా మీ ద్వారా దేశ ప్రజలందరికీ గర్వంగా మేము చెప్పదలుచుకున్నాం. ప్రపంచంలో అతిపెద్ద ఎకనామిక్ స్కీమ్ ఇది. ఈరోజు 52 కోట్ల మంది స్మాల్ ఇండస్ట్రియలిస్ట్, అంటే చిన్న పారిశ్రామికవేత్తలకు 32 లక్షల కోట్లు, 32 లక్షల కోట్ల రూపాయలు సిడ్బీ బ్యాంక్ ద్వారా ఈరోజు లోన్స్ ఇవ్వటంతో కోట్లాది కుటుంబాలు, మైక్రో స్మాల్ ఇండస్ట్రియలిస్టులు ఈరోజు తమ కాళ్ళ మీద తాములే నిలబడటమే కాకుండా వాళ్ళు జాబ్ ప్రొవైడర్స్ అయ్యారు. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారు. అది మోడీ గారి ముందు చూపు వల్ల సాధ్యమైందని సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు మరియు మైనారిటీలు 55% మించి వీళ్ళు లబ్ధి పొందారు ముద్రా లోన్స్. ఇంకో విశేషం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను తుష్టీకరణని అయితే మోడీ గారు మైనారిటీలను శక్తీకరణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల నుండి ఓటు బ్యాంకు కొరకు ముస్లిం మరియు మైనారిటీ సామాజిక వర్గాలను తుష్టీకరణ చేస్తే మోడీ గారు శక్తీకరణ చేసి మీరు ఆశ్చర్యపోతారు. మైనారిటీసులు ముద్రా లోన్ వల్ల 22% నుంచి 31% లబ్ధి పొందినటువంటి బెనిఫిషరీలో మైనారిటీలు ఉన్నారంటే బీజేపీ పార్టీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పడమే కాదు, అమలు చేస్తుంది అని సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం. ఈరోజు చాలామంది మత ఛాందస్త వాళ్ళు మైనారిటీ వర్గంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు ఆ ప్రజల్ని ఎప్పుడూ పేదరికంలో ఉంచాలని ప్రయత్నం చేస్తుంటే మోడీ గారు ఏకైక లక్ష్యంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా భారతీయుడు ఫస్ట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క భారతీయులందరినీ ప్రగతి పదంలో నడిపించడానికి ఇదొక ఉదాహరణ అని సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు అత్యధికంగా ఇందులో మహిళలు చాలామంది ఇంటి వద్ద ఉండే గృహిణులు, హౌస్ వైఫ్ ఈరోజు ఇండస్ట్రీలు అయ్యారు. బుట్టలు అల్లటము, గన్నీ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, ఇంటి వద్ద వంటకాలు, చిన్న చిన్న పళ్ళ షాపులు, కూరగాయల షాపులు, కిరాణా షాపులు అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లేదా వస్త్రాలకు సంబంధించింది బొటిక్ షాప్స్, బ్యూటీ పార్లర్లు, ఇట్లా చాలామంది ఇంటికి పరిమితమైనటువంటి మహిళలు, ముఖ్యంగా ఈవెన్ ముస్లిం మహిళలు కూడా
ఈరోజు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది మోడీ గారి ముద్ర. బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి భూకుంభకోణాల మీద నేను తొందరలోనే నిజాలు బయట పెడతా, బాంబులు వేలుస్తా అన్నట్టు బాగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. వాస్తవం ఏంది పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కలిసి వ్యవహారాలు చేసుకుంటున్నాయి. ఎక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అక్రమ సంబంధాలన్నీ కూడా బయటపడతాయేమో, అంతకన్నా ముందే ఏదో పక్కదారి పట్టించే విధంగా మాటలు మాట్లాడితే సరిపోతుంది అనుకొని కేటీఆర్ ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాల మీద మాట్లాడారు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు, 1,00,000 కోట్ల కుంభకోణం, ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 1,00,000 కోట్ల ఇన్నోళ్ళని కక్కించే బాధ్యత మాది, చాలా గొప్పగా మాట్లాడారు. నిజంగా మేము అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలన్నిటి మీద విచారణ జరుగుతుందేమో, ఆ రోజు అవినీతికి పాల్పడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ మరి కేసులు పెట్టి జైళ్ళల్లో వేస్తారేమో అనుకున్నాం. 15-16 నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏ ఒక్క కేసు రిజిస్టర్ కాదు, ఏ ఒక్క నాయకుడు అరెస్ట్ కాదు. ఎక్కడ ఎంత అవినీతి జరిగిందో లెక్కలు చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు టీఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్ పార్టీతో మిలాఖతై గతంలో జరిగినటువంటి అవినీతిని బయటపడకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై ఇక్కడ కొంత మేనేజ్ కాకుంటే ఢిల్లీ కాంగ్రెస్ను కూడా మేనేజ్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు, ధరణి పోర్టల్లో 1,00,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, పేదోళ్ల భూములన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్చుకున్నారు, వాళ్ళ పేర్ల మీద పట్టాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మేము ధరణి పోర్టల్లో ఉన్నటువంటి భూములన్నీ తీసి పేదలకు అప్పగిస్తామని చెప్పింది. పోర్టల్ పేరు మారింది, కానీ 1 ఎకరం కూడా ఇంకా బయటకు రాలేదు. జరిగినటువంటి అవినీతి ఏందో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలని కూడా ప్రభావితం చేసేటటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా గొప్పగా చెప్పిండ్రు. ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీస్తున్నామని కేసు పెట్టినట్టే పెట్టిండ్రు తప్పితే ఆ కేసు ముందుకు పోతలేదు, వెనుకకు పోతలేదు. ఐపీఎస్ అధికారుల ద్వారా ఎందరో మంది రాజకీయ నాయకుల్ని, మరి అదేవిధంగా బిజినెస్ మేనేజర్లని, మీడియా ప్రతినిధులని ఫోన్లు ట్యాప్ చేయించాలని చెప్పిండ్రు. వాటన్నిటిని కూడా మేము బయటకు తీస్తాం, త్వరలో మా తడాకా ఏందో చూపిస్తామని చెప్పిన కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేసింది లేదు, గతంలో జరిగినటువంటి అవినీతిని తవ్వింది లేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి రాజకీయాలు చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీపై బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్ని మిగతా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి గతంలో టీఆర్ఎస్ పార్టీ భూములను అమ్మింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ భూములను అమ్ముతున్నది. కానీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది. మీరు చేస్తున్నటువంటి విధానం సరైనది కాదు, రాష్ట్ర ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, ఇది తప్పుడు విధానమని ఆ రోజు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ను ఎదిరించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా భారతీయ జనతా పార్టీ ఎదిరిస్తున్నది. ఎస్సీయు భూముల్ని ఈరోజు కనీసం కాపాడగలిగినామంటే ఈరోజు విద్యార్థుల అండతో, మేధావుల అండతో, తెలంగాణ ప్రజల అండతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నిక్కచ్చిగా పోరాటం చేస్తూ ఉన్నది. చాలా గొప్పగా మాట్లాడింది. ఆ రోజు నయీం కేసు, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా నయీం కేసులో 1,000 కోట్ల రూపాయలు దొరికి
మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎందుకు జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ మరణించటం వలన అక్కడ ఎన్నిక జరగవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. దానికి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టింది. అసలు పోటీ ఎందుకు పెట్టిందో ప్రజాస్వామ్యంలో ఎవరికి అర్థం కాదు. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, ఈ రామగిరి మండలంలో 10 ఎంపీటీసీలు ఉన్నాయి. దీనిలో జరిగినటువంటి ఎన్నికల్లో, పూర్వం జరిగిన ఎన్నికల్లో 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కేవలం ఒకే ఒక్క సీటుని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఎంపీపీ మరణంతో, సహజ మరణంతో ఎన్నిక వచ్చింది. ఏమంటే ఒకటి గెలుచుకున్న వాళ్ళు పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. పోటీ పెట్టారు. పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? కొనాలనుకున్నారు. ఒక 2 ముగ్గురునో లోపరుచుకున్నారు. కానీ ఇంకా ఒక వ్యక్తి చనిపోతే ఇంక మిగిలిన 9లో బలాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళిద్దరిని కొన్నారో లేకపోతే లోపరుచుకున్నారో 6-3 ఉన్నాయి. ఈ 6-3 మీద ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ 6గురిని రక్షించుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో రామగిరి మండలాన్ని మళ్ళా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మా మాజీ శాసనసభ్యులైనటువంటి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆయన కృషి చేస్తున్నాడు. తప్పే ఉంది ప్రజాస్వామ్యంలో. ఈ 6గురిని మేము తీసుకువెళ్ళి దాచుకున్నాం. ఎందుకంటే గెద్దల్లాగా ఎత్తుకుపోతున్నారు కాబట్టి. న్యాయస్థానానికి వెళ్ళాం. న్యాయస్థానం కూడా వారికి పోలీసు రక్షణ కల్పించమన్నారు. అయిపోయింది కదా. ఈ 6గురు పోలీసు రక్షణతో రావాలి, వచ్చి ఎన్నిక జరగాలి, 6-3తో గెలవాలి. ఇది వాస్తవమైన పరిస్థితి. పోలీసులు ఏం చేశారండి? వాళ్ళు తీసుకుని ఎక్కడైతే ఎన్నిక జరుగుతుందో అక్కడ తీసుకువెళ్ళారు. ఎప్పుడు తీసుకువెళ్ళారు? ఎన్నిక వాయిదా పడిన తర్వాత తీసుకువెళ్ళారు. రక్షణలో కోర్టు వారి ఆదేశాల ప్రకారం వాయిదా పడింది. నెక్స్ట్ రోజుకి సహజంగా 27వ తారీఖు ఎన్నిక జరిగితే 28వ తారీఖు వాయిదా వేశారు. కోరం లేక. ఎందుకంటే మా 6గురు అటెండ్ కాలేదు కాబట్టి, 3 వెళ్ళారు కాబట్టి కోరం ఉండదు. ఏం చేయాలండి పోలీసు వారు? ఏమంటే వాళ్ళు పంపిస్తారు కదా, 6గురిని పంపించలా. వేరే ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకో మండలం దగ్గరికి తీసుకువెళ్ళారు, ఎంఆర్ఓ గారి దగ్గరికి. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ చేత ఏదో ఒక విధంగా పోలీసులు ఒత్తిడితో వారి చేత లెటర్లు రాయించుకొని మేము ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతామండి, మళ్ళీ మేము క్యాంపుకి వెళ్ళమండి అని చెప్పించాలనే ప్రయత్నం చేశారు. దానికి పెనుగొండ ఎంఆర్ఓ గారి దగ్గర ఇదంతా ఒక కుట్ర. పోలీస్ అండ్ అఫీషియల్స్ కుట్ర పన్ని ఈ 6గురిని మళ్ళీ ఎత్తేయాలని చూశారు. మళ్ళీ మా రాప్తాడు మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ 6గురిని కూడా తెచ్చుకుని మళ్ళా దాచుకుంటే మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ వాయిదా పడింది. ఇది జరిగినటువంటి పరిస్థితి. మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలిపించుకున్నటువంటి ఎంపీపీని మళ్ళా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఎంపీటీసీలను దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి నుంచి దాచుకోవాలి? మేము తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే కలిసి ఆ నియోజకవర్గంలో ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని, కేవలం ఒక్క సీటు గెలుచుకున్నటువంటి తెలుగుదేశాన్ని గెలిపించాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో నేను ఈ పని చేస్తే తప్పేంటంటే నాకు అర్థం కాల. వాయిదా పడిన తర్వాత దీనిలో జయచంద్రారెడ్డి గారు అని ఉన్నాడు ఒక ఆయన పాపం లింగమయ్య గారు ఊరే. ఆ జయచంద్రారెడ్డి సహా కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ తెలుగుదేశం వారి కొమ్ము కాస్తున్నప్పుడు, దౌర్జన్యం చేస్తున్నప్పుడు, వారి పక్షాన్ని నిలబడినప్పుడు ఏం చేయాలి నువ్వు? నాకు అర్థం కాలే. అత్తిల్లో కూడా ఇదే పరిస్థితి. అత్తిల్లో కూడా మొత్తం అత్తిల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, తణుకు నియోజకవర్గంలో అత్తిలి వెస్ట్ గోదావరిలో కూడా ఇదే పరిస్థితి. 20 మంది ఎంపీటీసీలు, వాళ్ళు 4. ఎవరు? తెలుగుదేశం 2, జనసేన 2. దానిలో ఒడంబడికలు 2.5 సంవత్సరాలు వాళ్ళు, 2.5 సంవత్సరాలు వీళ్ళు అని మాలోనే ఒడంబడిక చేసుకుని రాజీనామా చేశారు. రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నిక వచ్చింది. ఎన్నిక వస్తే ఏంటి, అటు ఇటు చేసి ఇటు చేస్తే చివరికి ఏమైంది, ఒకరు ఇదైతే ఒకరు డిస్క్వాలిఫై అయ్యారు. 13-6, మా 13 వాళ్ళు 6. ఎప్పుడు అన్ని ప్రలోభాలు చేసిన తర్వాత కూడా ఏం చేశారండి ఆ రోజు ఎన్నికల్లో? పాపం మా మాజీ మంత్రివర్యులు నాగేశ్వరరావు గారు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని పోలింగ్కు వెళుతుంటే మొత్తం తెలుగుదేశం వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొచ్చి, మోటార్ సైకిల్ వేసుకొచ్చి అడ్డం వచ్చారు.
వెళ్ళలేదు. తిరిగి వెనక్కి వచ్చాడు మొత్తాన్ని తీసుకుని, మొత్తం 13 మందిని తీసుకుని ఎక్కడికి వచ్చాడు? ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంట్లో కూర్చున్నాడు. ఇంటి చుట్టూరా చేరారు. చేరి పెద్ద పెద్ద కేకలేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.